భూ హక్కు చట్టంపై పూర్తి స్థాయిలో అవగాహన పెంచుకోవాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ సూచించారు. భూ హక్కు చట్టం అమలు ద్వారా మన వారసులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా మన భూమి మన వారికే చెందుతుందని స్పష్టం చేశారు. విశాఖలోని బిర్లా జంక్షన్ వద్ద ఓ ఫంక్షన్ హాల్లో కాంట్రాక్టర్స్ బిల్డర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆత్మీయ సమావేశం జరిగింది. మంత్రి బొత్స సత్యనారాయణ, వైసీపీ ఉత్తర ఎమ్మెల్యే అభ్యర్థి కేకే రాజు హాజరయ్యారు. మా దేశంలో మన రాజ్యాంగం ప్రకారం ఉన్న కొన్ని దేశాలు పెద్ద దేశాలతో సమావేశం జరుగుతుంది. దేశానికి అప్పులు ఇవ్వని దేశాలకు అప్పులు ఇప్పించుకునే సమావేశం జరుగుతున్నప్పుడు, విదేశ పౌరులు జరుగుతున్నప్పుడు వాళ్ళు వచ్చి మన దేశంలో జరుగుతున్న ఈ ల్యాండ్ యాక్ట్, ఈ రిజిస్ట్రేషన్ యాక్ట్, ఈ ల్యాండ్ యాక్ట్ ఏది ఉందో మీ దేశంలో ల్యాండ్ యాక్ట్ చాలా లోపభూయిష్టం ఉంది కాబట్టి మీరు ఏదైనా యూజ్ చేస్తే మేము ఏమైనా ఇస్తే మాకు దాని మీద గ్యారంటీ లేదు అని కొద్ది వేగ్గా కొన్ని దేశాలు మాట్లాడడం మొదలుపెట్టాయి. ఆ నేపథ్యంలో వాళ్ళు ఏం చేశారంటే వెంటనే ఏంటి దీంతో ఒక ఎక్స్పర్ట్తో కమిటీ, ఆ పేరు మర్చిపోయింది సారీ, ఆ ఎక్స్పర్ట్తో కమిటీ వేశారు. జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పాదయాత్రలో చాలా మంది బాగా చెప్పారు. చెప్పినప్పుడు ఆయన వచ్చి ఎన్నికలు ప్రణాళికలో పెట్టాము, నోటి మాట ఎన్నికల్లో స్పీచ్ లో చెప్పింది కాదు. ప్రభుత్వం వస్తే సమగ్ర భూ సర్వే చేస్తాం మేమని చెప్పి ఎన్నికల ప్రణాళిక పెట్టాము. ఈ సందర్భంగా బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ విద్యా వ్యవస్థలో సంచలనమైన మార్పుల్ని తీసుకువచ్చి యువతకు విద్యతో పాటు ఉపాధి కల్పనే లక్ష్యంగా ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి పనిచేస్తున్నారని తెలిపారు. వృద్ధులకి, వితంతువులకి, వికలాంగులకి ఆర్థిక భరోసా లభించిందన్నారు.